అరిసెల పాకం పట్టడం రాని వాళ్ళు కూడా ఈ వీడియోని ఫుల్గా చూసేసి అరిసెలు అయితే ట్రై చేయండి. 100% నాది గ్యారంటీ. నేను ఇక్కడ కేజీ బావు రైస్ తీసుకున్నా. ఇవి రేషన్ బియ్యం అనమాట. వీటిని చక్కగా చెరుక్కొని దీంట్లో రాళ్ళు అవి ఉంటాయి కదా, అవి ఏవి లేకుండా శుభ్రంగా చెరుక్కొని మంచిగా 2-3 సార్లు నీళ్ళతో చక్కగా కడుక్కొని పూటకి నీళ్లు మారుస్తూ ఉండాలి. నేను ఇవి నైట్ అయితే నానబెట్టానండి. నైట్ నానబెట్టి ఉదయాన 11 గంటలకు ఆ టైంలో చక్కగా ఈ వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ ఒక 2-3 సార్లు కడుక్కొని చక్కగా పొడి క్లాత్ మీద పరుచుకొని అప్పుడు అనేది నేను మిల్లుకి అనేది తీసుకెళ్ళా. ఇక్కడ నేను వీడియో అనేది కొంచెం స్లోగా తీసాను అనమాట. చూడండి చక్కగా ఇలా వాటర్ అయితే ఇది ఉదయం పూట అనమాట. ఇలా తీసేసుకున్నాను. నీళ్ళు అనేవి చక్కగా తొందరగా పోవాలి అంటే ఓ పొడి గుడ్డ మీద వేసుకొని మనం ఇలా పరుచుకున్నాం అనుకోండి, చక్కగా నీళ్ళన్నీ పోతాయి. ఆ తర్వాత నేను మిల్లుకి తీసుకెళ్ళా. మిల్లు నుంచి వచ్చే లోపు ఇక్కడ నేను బెల్లం అనేది తీసుకున్నా. ఇది ఎంత అంటే 3/4 కేజీ అనమాట. 1/4 కేజీకి 3/4 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి పిండి అనేది ఇలా అదిమి పెట్టుకోవాలి. తర్వాత చక్కగా జల్లించుకొని మళ్ళీ ఇలానే అదిమి పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూడండి నేను పాకం ఎలా పట్టాలో చూపిస్తా. ఏ గిన్నెలో అయితే మీరు అరిసెలు కలుపుకోవాలి అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి బెల్లం మొత్తం వేసేసి ఒక 1/2 గ్లాసు నీళ్ళు అయితే పోసాను నేను. చూడండి కరగడం అయితే స్టార్ట్ చేయండి. ఇదిగోండి ఈ రూపంలో అయితే మనకి ముద్ద అనేది రావాలన్నమాట. ఇప్పుడు నేను దీంట్లోకి తెల్ల నువ్వులు అయితే వేసుకున్నా. ఇక్కడ ఒకరు పిండి పోస్తూ ఉంటే మరొకరు పిండి కలుపుకున్నాం అనుకోండి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. అమ్మ కలుపుతున్నారు, నా వల్ల కాలేకపోయిందనమాట. ఇదిగోండి ఇంత చక్కగా పిండి కలుపుకున్నాం అనుకోండి, అసలు సూపర్ అంటే సూపర్గా వస్తుంది. కేజీ బావు పిండికి నాకు 3/4 కేజీ బెల్లం అయితే పట్టింది. పైనుంచి కొద్దిగంత నెయ్యి పోసుకొని ఇదిగోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా అరిసెలు చేసుకొని చక్కగా మంచిగా కాగుతున్న నూనెలో వేసేసుకోవడం. వెయ్యగానే ఇట్లా పైకి పొంగి రావాలన్నమాట. రాలేదు అనుకోండి ఇంకా అది బిస్కెట్ అన్నట్టే. ఇదిగోండి అసలు ఇట్లా పొంగాలి, ప్లస్ మనకి నూనె కూడా పీల్చకుండా ఉండాలి. ఇదిగోండి ఇలా ఉండాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. నేనైతే గరిటెతోనే ఇట్లా కొంచెం అదిమేసానండి. అది కొంచెం నూనె అనేది లేకుండా. మీకు కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గా తీసుకోండి. చూడండి ఎంత చక్కగా కేజీ బావుకి ఇన్నేసి అరిసెలు అయితే వచ్చాయి నాకు. కొంచెం నేను ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాను. నాకైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి, సూపర్ డూపర్గా వచ్చింది. మరి మీరు కూడా పూర్తిగా వీడియో చూసుకొని ట్రై అయితే చేయండి. అసలు నేను ఫస్ట్ టైం ఇంత అద్భుతంగా వస్తుందని అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చూద్దాము, ఒకసారి వస్తే మరోసారి ఏదన్నా మిస్టేక్ అయితే సరి చేసుకుందాం అనుకున్నాను, కానీ ఫస్ట్ టైమే సూపర్గా వచ్చింది. ఇక ఇంకెందుకంటే ఆలస్యం, ఫస్ట్ టైం అరిసెలు చేయాలి అనుకునే వాళ్ళైనా సరే ఈ వీడియో చూసుకొని చక్కగా మనకి అరిసెలు అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.